ఫ్రెండ్స్ చూడండి, వారి యొక్క భాషల్లో వారు పాట పాడతారు. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా అయితే వీళ్ళు డెకరేషన్ చేసుకుంటారు. గ్రామంలో ఉన్న ఎంట్రన్స్లో ఈ విధంగా డెకరేషన్ చేసుకొని ఈ విధంగా వాళ్ళు ఒక నేస్తులు కట్టడం అనేది చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వారు చేస్తారు. వారి ఒక బాజాలతో ఈ విధంగా ముందుకు వెళ్తారు. చూడండి, ఈ బాజాలు పట్టుకొని వీధులు తిరుగుతారు. వీలైతే పక్కూరు వచ్చిన తర్వాత బాజాలు పట్టుకొని పాట పాడుతూ నేస్తల పాట పాడుతూ ఆ గ్రామానికి సంబంధించినటువంటి పాట పాడుతూ వీళ్ళు ఇంటింటి తిరిగి బాజాలు పడతారు. వీళ్ళు పాట ఒరేలోనే పాడతారు. వినండి, అర్థమవుతుంది. కొంటారు. సంకడి అని అంటాం మా భాషలో అన్నమాట. ఫ్రెండ్స్, ఆడవాళ్ళు కూడా ఈ విధంగా పాట పాడతారు. వినండి, వాళ్ళు ఒక భాషలోనే చక్కగా పాడతారు. మీరేలో ఆడవాళ్ళు పాడతారు లేదో తెలీదు, మా ఇంట్లో అయితే ఆడవాళ్ళు కూడా ఈ విధంగా చాలా చక్కగా పాట పాడతారు. అటు మగవాళ్ళు పాడతారు, ఇటు ఆడవాళ్ళు పాడతారు. వినండి ఫ్రెండ్స్. చూస్తారు కదా, వాళ్ళకి ఈ విధంగా నేసలు కొన్న తర్వాత ఈ విధంగా డబ్బులు కూడా వేస్తారు. చూడండి, ఏ విధంగా కట్టుకున్న ఫినిష్తో పెట్టుకున్నారు కదా, ఆ విధంగా పాడతారు ఫ్రెండ్స్ అందరినీ. ఇది ఒక ఆచారం. ఈ విధంగా ఆచార పద్ధతిని పాటిస్తారు గిరిజన ప్రాంతంలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా పాట పాడుతున్నారు. ఆడవాళ్ళంటే వంట పని, ఇంటి పని మీదే కాదండి, ఈ విధంగా పాటలు కూడా చాలా చక్కగా పాడతారు గిరిజన ప్రాంతంలో. నేస్తుల పాటలు ఎంత చక్కగా పాడతారు. సంకటి గీత్ అని అంటాం. మీ ఏరియాలో ఏమని పిలుస్తారు దీన్ని? మేమే సంకటి అని పిలుస్తాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతసేపు ఈ విధంగా పాడుతూనే ఉంటారు పాట. అలాగా వాళ్ళు ఊరు వెళ్ళిపోయే వరకు పాడుతూనే ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడైతే భోజన కార్యక్రమం చేస్తారు. వచ్చిన నేస్తుల్ని అందరూ మర్యాదగా భోజనం పెట్టి ఆ విధంగా కూర్చోపెట్టి తినిపిస్తారు. తిన్న తర్వాత వాళ్ళు తిన్నవాళ్ళు చెయ్యి పిలిపించిన ఊరు వాళ్ళు కడుగుతారు. ఇది ఒక ఆనవాయితీ. ఈ విధంగా గిరిజన ప్రాంతంలో నేస్తులు కట్టుకుంటారు. కట్టుకొని కొత్త బట్టలు అయితే పెడతారు. చక్కగా భోజనం పెట్టి కొత్త బట్టలు పెట్టి వాళ్ళ ఊరికి పంపిస్తారు. సగం దూరం వరకు వెళ్ళి కొన్ని డబ్బులు కూడా వేస్తారు. వీళ్ళు గిరిజన సాంప్రదాయ పద్ధతిని పాటిస్తారు. ఈ నేస్తులు అనేది ఇప్పటికే పాటిస్తారు. అయితే ఈ ముఖ్యంగా ఏ పండుగ అయినా దింసతోనే మొదలవుతాయి ఫ్రెండ్స్. మా గిరిజన ప్రాంతంలో దింస లేకుండా ఏ ఫంక్షన్ అంటూ జరగదు. ఈ కార్యక్రమం అంటూ దీంతో జరుగుతాయి. చూడండి, నేస్తులు అంటే ఎంత మర్యాదపూర్వకంగా ఉంటారు. అన్నతమ్ములని పిలుచుకోరు. ఆ గ్రామస్తులు నేస్తం కడితే ఈ గ్రామస్తులు వాళ్ళు నేస్తామని పిలుస్తారు. చిన్న పెద్ద అయినా చాలా చక్కగా మర్యాద ఇస్తారు ఫ్రెండ్స్. మర్యాద ఇచ్చి మాట్లాడతారు. వాళ్ళకి అనిపించినప్పుడు నమస్కారం పెడతారు ఫ్రెండ్స్. కాళ్ళకి నమస్కారం పెట్టి పంపిస్తారు. ఈవెన్ ఏ పండుగ అయినా సరే పప్పలు గట్రా ఏమైనా చేయాలన్నా వీళ్ళు పంచుకుంటారు ఫ్రెండ్స్. ఈ ఊరు లావురు, ఆ ఊరు ఈ ఊరు. లాస్ట్ వెళ్ళేటప్పుడు ఈ విధంగా పంది అనేది కట్టిస్తారు. కానీ మేక, పంది అయితే కట్టిస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఆ ఊరు వాళ్ళు కూడా ఆ నేస్తులు కూడా ఈ నేస్తులు ఖచ్చితంగా పంది కానీ మేకలు కానీ కట్టి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది వాళ్ళ ఒక ఆచార పద్ధతి ఇది అనమాట ఫ్రెండ్స్. చూడండి,